పల్నాడులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. కారంపూడి అల్లర్ల కేసులో అరెస్టులు తప్పవన్న సంకేతాలు రావడంతో ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కల్పించిన గన్మెన్లను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్. కారంపూడి అల్లర్ల నేపథ్యంలో అరెస్టులు తప్పవన్న సంకేతంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పిన్నెల్లి బ్రదర్స్. పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున అల్లర్లు కొనసాగాయి. దీంతో పాటు ఇటు కారంపూడిలో కూడా అల్లర్లు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ నేపథ్యంలో తమను అరెస్ట్ చేస్తారన్న సంకేతాలతో పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. పల్నాడులో చాలా కీలక పరిణామంగా దీన్ని భావించొచ్చు. కారంపూడి అల్లర్ల నేపథ్యంలో అరెస్టులు తప్పవన్న సంకేతాలతో పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. గన్మెన్లను సైతం వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్టుగా సమాచారం అందుతోంది. పల్నాడులో చాలా కీలక పరిణామం చోటు చేసుకుంది. పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. పల్నాడులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి కృష్ణ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కృష్ణ, మాచర్లలో చాలా కీలక పరిణామం పిన్నెల్లి బ్రదర్స్ అజ్ఞాతంలోకి వెళ్లడం ఏంటి? దానికి సంబంధించి ఏం జరుగుతోంది మాచర్లలో? అంటే గడిచిన కొద్ది రోజులుగా పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో తీవ్ర ఘర్షణలు అయితే జరిగాయి. కారంపూడిలో ఏదైతే ఉందో చాలా మంది అంటే వందల సంఖ్యలో అంటే అనుచరులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, కర్రలు రాడ్లు ఇలాంటి మొత్తం తీసుకొని కారంపూడిలో ఒక విధ్వంసం లాంటిదే ఆ రోజు జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కాల్ డేటా మొత్తం కూడా పోలీసులు ఇప్పుడు తీస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ రోజు ఆ లొకేషన్లో ఏదైతే గొడవ జరిగిందో, ఘర్షణ జరిగిందో అక్కడ ఎవరెవరు ఉన్నారనేటువంటి కాల్ డేటా తీసిన తర్వాత అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నట్లుగా ప్రాథమికంగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ అప్రమత్తమై అరెస్టు చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ లోపుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గన్మెన్లను కూడా వదిలిపెట్టేసి వెళ్లిపోయారు అనేటువంటిది. అయితే దీని మీద కూడా పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తుంది. అంటే కీలక అధికారులు ఎవరో సహాయం అందించారు, ఎవరో సమాచారం అందించారు అనేటువంటి కోణంలో దర్యాప్తు కూడా చేస్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఏ సిబ్బంది ఎవరు ఈ సమాచారం అందించారు, ఎవరు లీక్ చేశారనేటువంటి కోణంలో కూడా చేస్తా ఉన్నారు. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అల్లర్ల నేపథ్యంలో 2 రోజుల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాస్తవానికి అయితే హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాదు, కీలకమైనటువంటి పల్నాడు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఇద్దరు 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా హౌస్ అరెస్ట్ లో ఉన్నారు. కానీ రాత్రికి రాత్రే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుడు వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారనేటువంటిది కూడా ఆరాధిస్తా ఉన్నారు. అయితే సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారా, లేదంటే బెంగళూరు లాంటి ప్రాంతానికి వెళ్లారా, లేదంటే దేశం దాటి ఇంకెక్కడికైనా వెళ్లే ప్రయత్నంలో ఉన్నారా అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తూ ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరో కొందరు ఉప్పందించి ఉంటారు, అందుకే బయటికి వెళ్లిపోయారు, వాళ్ళు అజ్ఞాతంలో వెళ్లిపోయారు అనేటువంటి ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారనేది ఒక సమాచారం అందుతుంది. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యే అతని సోదరుడు ఇద్దరు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంత అంటే ఇప్పుడు వాస్తవానికి పల్నాడులో జరుగుతున్నటువంటి ఈ ఘర్షణ పూరిత వాతావరణం, అదేవిధంగా ఇంకా ఇది పీక్స్ కి వెళ్లేటువంటి ఆలోచనకు ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా వాళ్ళు వెళ్లిపోయారా, లేదంటే పోలీసులు అరెస్ట్ చేస్తారనేటువంటి సమాచారంతో వెళ్లిపోయారనేది తేలాల్సి ఉంది. అంటే కృష్ణ, ఎలా చూడొచ్చు? హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పుడు ఎవరైనా అధికారులు వాళ్ళకి సహకరించుంటారా? హౌస్ అరెస్ట్ లో ఉన్న వాళ్ళు ఎలా అప్స్టాండ్ అవుతారు? ఖచ్చితంగా పోలీస్ శాఖలో దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది. అంటే అక్కడ కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి ఉంటారు, అదేవిధంగా కొంతమంది పోలీసులు ఉంటారు. బయట వ్యక్తులను ఏమన్నా కూడా లోపలికి ఎలో చేయరు. అదేవిధంగా లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్లే క్రమంలో కూడా ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే సమాచారం స్పష్టంగా తీసుకుంటారు. అదే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బయటికి వెళ్లాలంటే కనీసం కార్లు బయటికి తీస్తారు. ఆ కార్లలో వెళ్లేటప్పుడు ఆ పోలీస్ సిబ్బంది ఏం చేస్తున్నారు, అక్కడ హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈ సమాచారం అంతా బయటకు వచ్చింది. అదే అజ్ఞాతంలోకి వెళ్లకుండా మామూలు కార్యకలాపాలు చేసుకుంటున్నా
పోలీస్ సిబ్బంది వాళ్ళకి సహకరిస్తున్నారా అనేటువంటి కోణంలో కూడా ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే ఓ పక్కన ఈసీ కూడా చాలా సీరియస్ అయిన నేపథ్యం. పల్నాడులో జరుగుతున్నటువంటి ఘర్షణల వ్యవహారం మొత్తాన్ని తేల్చాలి, అక్కడ ఎవరు ఘర్షణలకి ప్రధాన సూత్రధారి, ఎవరు దీనికి ముందు ఆజ్యం పోశారనే విషయాలను కూడా తేల్చాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే బయటకు వెళ్ళిపోవడానికి ఎవరు సహకరించారు, అజ్ఞాతంలో వెళ్ళిపోవడానికి ఎలా సాధ్యమైందనే విషయాన్ని కూడా పోలీసు అధికారులు చూస్తున్నారు. అంటే హౌస్ అరెస్ట్ లో ఉన్నారంటే అది ఖచ్చితంగా పోలీస్ కస్టడీలో ఉన్నట్లే, పోలీసులు ఆధీనంలో పెట్టుకున్నట్లే. అలాంటి వ్యక్తి పోలీసుల ఆధీనం నుంచి వెళ్ళిపోయాడంటే ఎవరో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు సహకరించారు, పోలీస్ సిబ్బంది సహకరించినటువంటి కోణం పోలీసు అధికారులకి, ఉన్నతాధికారులకి అయితే ఉంది. దాని మీద కూడా దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే అరెస్టుల నేపథ్యంలోనే అరెస్ట్ చేస్తారటువంటి సమాచారంతోనే పిన్నెల్లి బ్రదర్స్ బయటికి వెళ్లిపోయారనేది మాత్రం మాచర్ల ప్రాంతంలోనే కాదు పల్నాడు ప్రాంతంలో ప్రచారం జరుగుతుంది. కృష్ణ, హైపర్ సెన్సిటివ్ జోన్స్ లో స్పెషల్లీ మాచర్ల, పల్నాడు, గురజాల కావచ్చు, కారంపూడి కావచ్చు 144 సెక్షన్ అమల్లో ఉంది. వెళ్ళింది ఒక ఎమ్మెల్యే. సీసీ ఫుటేజ్ కానీ టెక్నికల్ ఎవిడెన్సెస్ కానీ ఏమన్నా సపోర్ట్ తీసుకుంటున్నారా పోలీసులు? అవి కూడా తీసుకుంటున్నారు దేవి. అంటే రాత్రి జరిగిన తర్వాత ఉదయం గన్మెన్లు అంటే కొంత లేటుగా నిద్ర లెగుస్తారనో లేదంటే అలాంటి కార్యక్రమాలతో రాత్రి నుంచి ఎవరిని కలవలేదు. ఉదయం ఎమ్మెల్యే ఎవరిని కలవటం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది అన్న నేపథ్యంలో వెరిఫై చేసిన తర్వాత అప్పుడు గన్మెన్లు సమాచారం అందించారు పోలీసు ఉన్నతాధికారులకు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అజ్ఞాతంలో వెళ్ళిపోయారు, మాకు సమాచారం కూడా లేదు, మమ్మల్ని కూడా ఇక్కడే వదిలేసే వెళ్ళిపోయారనేటువంటి సమాచారం ఇచ్చారు. అయితే కొంతలో కొంత బయటికి తీసుకువెళ్ళినప్పుడు ఎవరో వెహికల్స్ లో డ్రైవర్లన్నా వెళ్ళి ఉండాలి, లేదా బయట వ్యక్తులన్నా వచ్చి తీసుకొని వెళ్ళి ఉండాలి. దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా ఇప్పుడు పరిశీలిస్తారు. అయితే మధ్యాహ్నం ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఉన్నతాధికారులు మరింత అంటే దర్యాప్తులో వేగం పెంచారు. ఎందుకంటే వాస్తవానికి పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ ఉంది. వెళ్లే ప్రతి వెహికల్ను కూడా చెక్ చేస్తున్నారు. మాచర్లో గడిచిన 2 రోజులుగా చూసుకుంటే వెళ్లిన ప్రతి ఒక్క వెహికల్ను కూడా, అది మీడియా వెహికలా లేకపోతే ఇతర విఐపి వెహికలా, ఏదైనా సరే చెక్ చేసి మాత్రమే పంపించారు లోపల వ్యక్తులు ఎవరున్నారనేది. కానీ అర్ధరాత్రి సమయంలో బయటకు వెళ్తున్నప్పుడు మాచర్ల లాంటి ప్రాంతంలో ఖచ్చితంగా పోలీస్ పహారా ఉంది, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అలాంటి పరిస్థితుల్లో ఎలా వెళ్ళగలిగారు, ఎటువైపు నుంచి వెళ్లారనేది కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేయాల్సిన అంశం. కృష్ణ, పిన్నెల్లి కుటుంబ సభ్యులు, భార్య కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, ఎక్కడున్నారు? అంటే కుటుంబానికి సంబంధించినటువంటి డేటా అయితే ప్రస్తుతానికి రాలేదు. వాళ్ళిద్దరూ అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి ఇద్దరు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉందనేది సమాచారం ఉంది. అయితే పోలీసు అధికారులు కుటుంబ బంధువులకు సంబంధించి కానీ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ డేటా తీసుకుంటా ఉన్నారు. ఎవరు ఇంట్లో ఉన్నారనేది మరి కొద్దిసేపట్లో సమాచారం వస్తుంది. ఆల్ రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ప్రస్తుతం మనం చూస్తున్న ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో పల్నాడులో పోలింగ్ ముందు అలాగే పోలింగ్ తర్వాత జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో కారపూడి కావచ్చు, అలాగే పల్నాడు, మాచర్ల, గురజాల హైపర్ సెన్సిటివ్ ప్లేసెస్ అన్నిట్లో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అయితే గన్మెన్లను వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఈ పరిణామం చాలా కీలకంగా మారింది ఇటు మాచర్ల కావచ్చు, పల్నాడులో కావచ్చు. ఎందుకంటే ఈ అల్లర్లతో సంబంధం ఉన్నట్టుగా తమను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కొంతవరకు కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా అధికారులు సేకరించారు. కాబట్టి తమను అరెస్టు చేస్తారన్న సంకేతాలతో ముందస్తుగానే పిన్నెల్లి బ్రదర్స్ అబ్స్కాండ్ అయ్యారు, అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళ అజ్ఞాతంలో వెళ్లడానికి కొంత క్షేత్రస్థాయి అధికారులు సహకరించారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.